హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. కంటెంట్ చివరి వరకు చూడండి అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. నిన్న శాసనసభలో సీఎం గారు కల్తీ మద్యం, వైసీపీ హయాంలో కల్తీ మద్యం, నాసిరకం మద్యం గురించి చెప్పారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గకుండా ఇస్తాం, అవసరమైతే ఎక్కువ ఇస్తాం తప్ప తక్కువైతే ఇవ్వం అని ఒక ప్రకటన చేశారు. అలాగే యుద్ధానికి సంబంధించిన అంశాలు, ఇరాన్కు చెందిన ఒక నౌకను అమెరికా కూల్చేసింది. దానిలో 140 మంది ఉంటే 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది, మిగిలిన వాళ్ళు గల్లంతయ్యారు. అలాగే శాసన మండలిలో ముఖ్యంగా వైసీపీ అండ్ టీడీపీ సభ్యుల మధ్య ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద రచరచ జరిగింది. ఇలా అనేక అంశాలు ఉన్నాయండి. వాటన్నింటినీ అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ. ముఖ్యంగా నేను ప్రాధాయపడేది ఏంటంటే కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మన సబ్స్క్రిప్షన్స్ స్లో అయ్యాయి అన్నమాట. అంటే తెలుసు, రీజన్ నాకు తెలుసు. పొలిటికల్ అన్సీజను అండ్ పెద్దగా హ్యాపెనింగ్స్ ఏమీ లేవు అండ్ వీడియోస్ ఏమీ వైరల్ అవ్వడం లేదు. కొత్త సబ్స్క్రైబర్స్ రావడానికి దారులు ఏమీ లేవు. సో అందుకని మీరు ఉన్న సబ్స్క్రైబర్సే కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించాలి. అది ఆ బాధ్యత మీరు తీసుకుంటారని ఆశిస్తున్నా. సో జలాల్లో కల్లోలం. విశాఖపట్నం నుంచి వెళ్తుండగా హిందూ మహాసముద్రంలో ముంచేసిన అగ్రరాజ్యం ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. నౌకలో 180 మంది ఉన్నారు. వారిలో 32 మందిని శ్రీలంక రక్షించింది. 87 మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వాళ్ళు గల్లంతయ్యారు. ఎక్కడున్నారో కూడా తెలియదు. హిందూ మహాసముద్రంలో అమెరికా కల్లోలం రేపింది. విశాఖపట్నం నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకను ధ్యాన 75ను బుధవారం జలాంతర్గామితో ముంచేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన వారు గల్లంతయ్యారు. దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రువుపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఐరిస్లో ధ్యానాలో భారీ ఆయుధాలు, భూతల నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకా రక్షణ క్షిపణులు, టర్పిడోలు, హెలికాప్టర్లు ఉన్నాయి. సో దీనిలో హెలికాప్టర్లు ఉన్నాయంట, టోర్పిడోలు ఉన్నాయంట, రక్షణ క్షిపణులు ఉన్నాయంట, గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఉన్నాయంట. అవన్నీ కూడా ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాటన్నింటినీ కూడా నీటిలో ముంచేశారనమాట. వాటితో పాటు సిబ్బందిని కూడా. సో ఇది అతిపెద్ద అంశం. యుద్ధ విధ్వంసం. ఇరాన్ నాయకత్వం సైనిక బలగాలే లక్ష్యం. పలు నగరాలపై విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్. సైనిక ప్రధాన కేంద్రంపై 250 బాంబులు. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు. చమురు కేంద్రంపై మళ్లీ దాడి. ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఆయనను చంపేస్తామన్న ఇజ్రాయెల్. ఇరాన్లో 1045కు చేరిన మృతులు. నిప్పుల వర్షం. ఇరాన్పై ఎడతెరిపిలేని దాడులు, విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, అమెరికాని. ఇరాన్ నూతన సారథి మొజ్తబా సుప్రీం నేతగా ఎన్నికైనట్టు వార్తలు. ఖమేనీ రెండో కుమారునికే పట్టం. నియామకంలో కీలకంగా ఐఆర్జీసీ. సో ఈయన్ని కూడా నేలమట్టం చేస్తాం, చంపేస్తామని చెప్పి అమెరికా అండ్ ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్నాయి. దుబాయ్లోని యుఎస్ రాయబార్ కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది. సౌదీ కార్యాలయంపై, రిఫైనరీపై మళ్లీ దాడికి యత్నం. టర్కీపై కూడా దాడులకు దిగిన ఇరాన్. పశ్చిమాసియా అంతటినీ లక్ష్యం చేసుకుంటాం, సైనిక ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తాం. రెవల్యూషనరీ గార్డ్ తీవ్ర హెచ్చరికలు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ యుద్ధానికి సంబంధించి కీలకమైన అంశాలు వేశారు. సో యుద్ధానికి సంబంధించి పక్కన పెడితే అసెంబ్లీ వార్తలకు వెళ్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు కల్పించాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్, అంకెలే కదా. 8 లక్షలు అని చెప్పండి, 10 లక్షలు అని చెప్పండి, ఏముంది? అంకెలే కదా. కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి ఏమున్నాయి? మెగా డిఎస్సి ద్వారా అండ్ కొన్ని ప్రైవేట్ జాబ్ మేళాల ద్వారా కొన్ని ఇచ్చారు. అవి 6,28,000 అని లెక్కలు చెప్పారు. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఈ రోజుల్లో. ఏదో ఒకప్పుడులాగా మాటలు చెప్తామంటే కుదరదు. ఈ 6,28,000 మంది డేటా కూడా ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండాలి. పబ్లిక్ డొమైన్లో ఉంటే వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్, కాన్స్టిట్యున్సీ వివరాలు, అందులోకి వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ప్రభుత్వం అయితే ప్రభుత్వ సెక్టారు, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెక్టార్ అని మెన్షన్ చేసి చెప్తే అప్పుడు చూసిన వారికి, మాలాంటి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా, లేదా వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా ఏంటి వీళ్ళు 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారంట, నిజమా కదా, అదంతా అబద్ధం అని అనే వాళ్ళకి ఆ వాస్తవం ఏంటని తెలుస్తుంది. ఆ ట్రాన్స్పరెన్సీ ముఖ్యమన్నమాట. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చెప్తారు, గత 5 ఏళ్లలో మేము 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని.
అందులో నిజమెంత? సో అందుకే ఈ ప్రభుత్వాలు ఏంటంటే ప్రకటించుకుంటారు తప్ప అందులో వాస్తవం ఉండదు. కూటమి ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం శరవేగంగా దూసుకెళ్తుంటే వారలేని వైకాపా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావట్లేదని దుష్ప్రచారం చేస్తోంది. ఎన్డీఏ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయే తప్ప ఎవరూ విముఖత చూపరు అని చంద్రబాబు గారు చెప్పారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి నిర్వహించలేదు, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగము భర్తీ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించామని, ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పిస్తాం తప్ప ఒకటి కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలో 2,48,906 అంట, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 అంట, పరిశ్రమల్లో 95,174 మంది అంట, ఫుడ్ ప్రాసెసింగ్లో 64,035 అంట, మెగా డిఎస్సి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ద్వారా 30,592 అంట, నెట్ క్యాప్ ద్వారా 20,393 అంట, ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 13,846 అంట, పర్యాటక రంగంలో 5,028 అంట. ఇట్లా రంగాల వారీగా ఎన్నెన్ని ఉద్యోగాలను ఇచ్చారు, కానీ వాటి వివరాలు ఇస్తేనే బాగుంటుంది. అదే ట్రాన్స్పరెన్సీ. సో అది నిన్న శాసనసభలో జరిగింది. అండ్ శాసనసభలో సీఎం గారు మరో అంశం కూడా చాలా కీలకంగా మాట్లాడారండి. జగన్ ప్రాణాలతో చెలగాటమాడారు. ఆయన హయాంలో అత్యంత భారీ మద్యం కుంభకోణం జరిగింది. నాసి మద్యానికి 30,000 మంది బలయ్యారు. ఎక్సైజ్ శాఖను ఇప్పుడు ప్రక్షాళన చేశాము. ప్రపంచానికి ఏపీ నుంచి మేధో సంపత్తి అందిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల పైన. అవును, ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేశారు. ఎంఆర్పి మీద 10 రూపాయల కంటే ఎక్కువ అమ్మేలాగా, ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు పెట్టేలాగా ప్రక్షాళన చేశారు. ఏ ఊర్లో కూడా ఎంఆర్పి రేటుగా అమ్మట్లేదు. ఎంఆర్పి మీద 10, 20 ఎక్కువగా అమ్ముతున్నారు. ప్రతి ఊర్లో అదే పరిస్థితి. ప్రతి ఊర్లో ఇంకా ఓపెన్ అయిపోయింది మార్కెట్. అది క్వార్టర్ అవని, లేదా హాఫ్ అవని, ఫుల్ బాటిల్ అవని, ఏదైనా ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సిందే. లేకపోతే దేన అరుపులు, దేన ఏడుపులు, మేము నష్టాల్లో ఉన్నాము, మేము కోట్ల పెట్టుబడులు పెట్టి బిజినెస్లోకి వచ్చాము, నువ్వు ఎవరికి కంప్లైంట్ చేస్తావు చేసుకొని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు వదిలేశారు. దుకాణాల వాళ్ళు నష్టాల్లో ఉన్నారని. మరోవైపు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి, బెల్ట్ అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఇదే ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయడం. ఇక కల్తీ రికార్డులు తారుమారు, అది వేరే అంశంలో మళ్ళీ చూద్దాం. సో ఇవే అసెంబ్లీలో సీఎం గారి ప్రకటనకు సంబంధించిన అంశం అది. ఇక వెలిగొండకు 30 ఏళ్ళు. వెలిగొండ ప్రాజెక్టు 1996 మార్చి 5వ తేదీన అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూలై నెలలో నల్లమల సాగర్కు రానున్న కృష్ణా జలాలు, తీరనున్న ఫ్లోరైడ్, సాగునీటి కష్టాలు, దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికే పేరు. కరువుకు తోడు ఫ్లోరైడ్ రక్షి ఇక్కడ ప్రజలను పట్టి పీడిస్తోంది. సాధారణంగా నీటిలో ఫ్లోరైడ్ స్థాయి 0.5 నుంచి 1.5 ppm మధ్య ఉంటే పర్వాలేదు. ఇక్కడ తాగునీటిలో కొన్ని చోట్ల 5 ppm, మరికొన్ని చోట్ల ప్రమాదకర స్థాయిలో 7 ppm వరకు ఉంది. దీంతోపాటు అక్కడ స్ట్రాన్షియం అండ్ సిలికా వంటి మూలకాలు కూడా భూగర్భ జలాల్లో ఉంటాయన్నమాట ఆ పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో. సో దీంతో కనిగిరి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో కాళ్ళు వంకరపోవడం, మూత్రపిండాల సమస్యలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దశాబ్దాల క్రితమే సమస్యను గుర్తించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 1996 మార్చి 5న వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి మార్కాపురం ప్రాంతంలో కొండల ద్వారా నీళ్లు తీసుకురావడమే దీని ఉద్దేశం అన్నమాట. సో ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఫోటో అదంతా కూడా వేశారు. సో అది ఇంకో 4 నెలల్లో పూర్తవబోతోందండి. టనల్స్ తవ్వకం పూర్తయింది, రిజర్వాయర్ పూర్తయింది, ముంపు గ్రామాల తరలింపు జరుగుతుంది. దానికి R&R ప్యాకేజీ ఫైనల్ చేసి తరలిస్తారు. అండ్ కాలువల లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య శంకుస్థాపన చేశారు. ఇక కొద్దిమంది అభ్యంతరంతో భూసేకరణను నిలువరించలేం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ హితమే మిన్న. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణపై హైకోర్టు స్పష్టీకరణ. భూ యజమానుల పిటిషన్లు కొట్టివేత. జాతీయ రహదారుల భూసేకరణకు ఎక్కువ మంది యజమానులు సానుకూలంగా ఉండి కొద్దిమంది అభ్యంతరం చెబుతున్నారన్న కారణంతో మొత్తం ప్రక్రియను నిలువరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు సమాజ హితానికే పెద్దపీట వేయాలని స్పష్టం చేసింది. భూసేకరణ ప్రకటనలో యజమానుల పేర్లను ప్రచురించాల్సిన అవసరం లేదని, భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే చాలని తెలిపింది. సో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా కొంతమంది భూ యజమానులు మేము భూములు ఇవ్వం అని కోర్టుకు వెళ్తే కోర్టు అలా స్పష్టం చేసింది. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పీఠం నుంచి దిగిపోబోతున్నారు. ఆయనకు కేంద్రంలో కీలకమైన పదవి ఇవ్వబోతున్నారు. బీహార్ సీఎం కుర్చీ బీజేపీ చేతుల్లోకి వెళ్ళబోతోంది. అది ఆల్మోస్ట్
ఇన్నాళ్ళు ఉన్న రాజకీయ వదంతులు గాసిప్స్ కాస్త ఇప్పుడు నిజమవుతున్నాయండి. ఇదిగోండి, రాజ్యసభకు నితీష్, నేడు నితిన్ నబీన్తో పాటు నామినేషన్, సీఎం పదవికి త్వరలోనే రాజీనామా. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. దీంతో ఆయన స్థానంలో మరొకరు సీఎం కానున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, నితీష్ గురువారం పట్నాలో తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరవుతారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలం 202. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ లెక్కన 4 నుంచి 5 ఎగువ సభ సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. సీఎం పదవికి నితీష్ త్వరలోనే రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం ఢిల్లీ నుంచి పట్నాకు వచ్చి నితీష్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సో ఇది బీహార్ రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం అండి. నితీష్ కుమార్ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో దశాబ్దాల తరబడి అక్కడ బీజేపీ కూడా పాకుతూ బలోపేతమైంది. సో ఇప్పుడు బీజేపీకి సీఎం కుర్చీ వచ్చే అవకాశం ఉందంటున్నారు, లేదా బీజేపీ చేతిలో ఆడే వరకు వస్తుంది. ఇక 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అంటండి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. నాకు ఇక్కడ ఒక్కటేనండి డౌటు, ఉచిత బస్సులో మహిళలే అక్కడక్కడ కొట్టుకుంటున్నారు కదా. సో అటువంటి చోట దివ్యాంగులు ఎక్కితే వాళ్ళని ఎక్కనిస్తారా, వాళ్ళని గౌరవిస్తారా, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారా? సీట్ల కోసం ఇప్పటికే ఉచిత బస్సుల్లో అక్కడక్కడ కొట్టుకుంటున్నారు. సో ఆ పరిస్థితి రాకుండా దివ్యాంగులను జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక ప్రాణాలు తీసిన అతివేగం, లారీని ఢీకొన్న కారు, 5గురు దుర్మరణం, మృతులది ఒకే కుటుంబం. అతివేగం వారి ప్రాణాలను బలికొంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ కోట్ల వద్ద బైపాస్ మార్గంలో లారీని కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం చెందారు. 130 కిలోమీటర్ల వేగంతో కారు వెళ్ళిందంటండి. అంత వేగం వెళ్ళినప్పుడు కంట్రోల్ చేయలేరుగా. ఇక మద్యం ముడుపుల సొత్తులో భూములు కొనుగోలు. ఆ సొత్తుతో భూములు కొనుగోలు చేశారంటే ఎవరు? బూనేటి చాణక్య 6.09 కోట్లు వెచ్చించి 11.29 ఎకరాలు కొన్న బూనేటి చాణక్య జప్తునకు చర్యలు ప్రారంభించిన సిట్. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి ముఖ్య అనుచరుడు, వైకాపా ముఠా తరపున మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూలు నెట్వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య ఇందులో కొల్లగొట్టిన సొత్తుతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 11.29 ఎకరాలు కొన్నాడంట. ఆ భూములను సిట్ జప్తు చేస్తోంది. వేడి ఒక్కపోత పెరుగుతాయి, వాతావరణ కేంద్రం వెల్లడి. రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలంట. సో ఇక మీదట పెరుగుతూ ఉంటుందంట వాతావరణం. సో వేడి ఉక్కపోత బాగా పెరుగుతాయని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తోంది. ఇక హోలీ వేళ గుంటూరు మిర్చి దృశ్యాలు అద్భుతం. నిన్న సోషల్ మీడియాలో ఈ వీడియోలు బాగా వైరలయ్యాయి, చూసారా? డ్రోన్ వీడియోలు, గుంటూరు మిర్చికి సంబంధించిన డ్రోన్ వీడియోలు అనమాట. బెలూన్ రైడ్స్ ఫెస్టివల్తో రైతులకు అదనపు ఆదాయం. ఎక్స్లో ఆనంద్ మహేంద్ర పోస్టు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి లోకేష్. హోలీ పండుగ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర గుంటూరు మిర్చి వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మిర్చిని బహిరంగ ప్రదేశాల్లో ఎండబెట్టినప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా చూస్తే ఆ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. దీనికి మంత్రి నారా లోకేష్కు ట్యాగ్ చేస్తూ దీన్ని ఏపీ ప్రభుత్వం ఓ పర్యాటక ఆకర్షణగా మార్చగలదా అన్నారు. హోలీ రోజు చూడడానికి ఇది సరైన వీడియో. గుంటూరు జిల్లాలో బహిరంగ ప్రదేశంలో మిర్చి ఆరబెట్టిన దృశ్యాలు నేల మీద నుంచి చూస్తే అందంగా కనిపించకపోవచ్చు, కానీ పైనుంచి చూస్తే అద్భుతంగా ఉంటాయి. నేను ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, దీనికోసం బెలూన్ రైడ్స్ ఫెస్టివల్స్ నిర్వహించడం వంటివి చేయొచ్చు అని ఆనంద్ మహేంద్ర స్పష్టం చేశారు. ఇలాంటి ప్రదేశాలకు పర్యాటకులు దూరంగా ఉండాలని రైతులు అనుకుంటారని, కానీ అలాంటి ఆలోచన వల్ల రైతులు, స్థానికులు అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. సో మిర్చి ఉన్న దగ్గర ఇది పైనుంచి వ్యూ బాగుంది కదా, ఏరియల్ వ్యూ. సో ఈ ప్రాంతంలో బెలూన్ రైడ్స్ అంటే పారాషూట్స్ టైప్లో చేస్తే బాగుంటుంది అనేది ఆయన చెప్పారు. ఒకవైపు గ్రీనిష్, మరోవైపు మిర్చి ఆరబెట్టిన దృశ్యాలన్నమాట. అయ్యపాలయంలో +1 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారా? సిబిఎస్ఈ జవాబు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం. కేఎంవి ప్రాజెక్ట్స్కు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ బాధ్యతలు. విజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పిలిచిన టెండర్లో కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ L1గా నిలిచిందంటండి. ఇంకా 138 కోట్ల విలువైన పనులు జరగాలి. మార్చి 31 డెడ్లైన్ పెట్టారు. ఇక కల్తీపాల ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య. కల్తీపాలు మృతులు పెరుగుతున్నాయి, వేట్లపాలెంలో బాణాసంచా మృతులు పెరుగుతున్నాయి. గ్రామీణ భారతానికి సమృద్ధిగా సేవలు.
నా కుమార్తె మరణంపై న్యాయ విచారణ చేపట్టాలి. సీఎంను కోరిన పీజీ వైద్య విద్యార్థిని దీపిక తండ్రి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని బొత్తల దీపిక అనుమానాస్పద మరణంపై నిష్పక్షపాత విచారణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలి, దర్యాప్తు చేయాలని దీపిక తండ్రి కోదండరామిరెడ్డి కోరారు. బోధనేతర సిబ్బందిపై 10వ తరగతి విద్యార్థి దాడి. సిగరెట్లు తాగుతున్న మందలించినందుకు దాష్టికం. పాఠశాల ఆవరణలో సిగరెట్లు తాగుతున్న మందలించినందుకు ఓ విద్యార్థి బోధనేతర సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడంటండి. బెలూన్ ఊతుండగా గొంతులో ఇరుక్కొని 4 ఏళ్ల చిన్నారి మృతి. అయ్యయ్యో, బెలూన్ ఊతూ ఆడుతుండగా అది అనుకోకుండా గొంతులో ఇరుక్కోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. పరస్పర సహకారంతో సమాచార చట్టం బలోపేతం. హిందూ సమాజంపై జగన్ కక్ష. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం. లడ్డు కల్తీ జరిగిందని నివేదికలు ఉన్నాయి. నిన్న ఈ కల్తీ లడ్డు అంశం మీద, కల్తీ నెయ్యి అంశం మీద కూటమి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలతో సహా వైసీపీ ఎమ్మెల్సీలు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉద్రిక్తతలు దారితీసింది. పోడియం దగ్గర చుట్టుముట్టారు. అరుపులు కేకలతో దద్దరిల్లింది. సో ఇట్లా ఎవరి వాదన వాళ్ళదే. మొదటి నుంచి ఉన్న వాదనే కదా. ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది యానిమల్ ఫ్యాట్ కలిపారని. అండ్ సిట్ విచారణలో కూడా 35 పేజీలో చాలా స్పష్టంగా ఉంది యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు. మీరు యానిమల్ ఫ్యాట్ కలవలేదు, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని మీరు ఎలా చెప్పగలరు అని చెప్పి కూటమి వాళ్ళు ప్రశ్నించారు. సో దానికి వైసీపీ వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు. ఇది హెరిటేజ్ నెయ్యి సరఫరా చేస్తుంది కదా, హిందూపూర్కి హెరిటేజ్కి లింక్ ఏంటని చెప్పి వాళ్ళు అలా అడిగారనమాట. సో అట్లా దాన్ని ఆ పత్రికలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కవర్ చేశారు. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడం. మంత్రి లోకేష్. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ సందర్భంగా వైకాపా ఎమ్మెల్సీ మాధవరావు హెరిటేజ్ డైరీపై ఆరోపణ చేయడం. ఇది కల్తీ నెయ్యి మీద చర్చ జరుగుతున్నప్పుడు హెరిటేజ్ మీద ఆరోపణ చేశాడు మాధవరావు. మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి జరిగిందని సిబిఐ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ప్రస్తావించింది. అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కూడా దీన్ని ఒప్పుకున్నారు. అయినా కల్తీ జరగలేదని చెప్పడానికి మీకు బుద్ధి ఉండాలి, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడానికి లోకేష్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ మాధవరావు, మంత్రి ఆనం బాహాబాహి. సభలో గందరగోళం నడుమ వైకాపా ఎమ్మెల్సీ మాధవరావు వెల సమీపంలోకి వచ్చారు. అక్కడే ఉన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆయనకు మధ్య స్వల్పవాదం చోటు చేసుకుంది. అది పెరిగి పెద్ద ఇద్దరు బాహాబాహికి తలపడే పరిస్థితి ఏర్పడింది. మంత్రికి మద్దతుగా కూటమి ఎమ్మెల్సీలు, మాధవరావుకు మద్దతుగా వైకాపా సభ్యులు రావడంతో వెల్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చైర్మన్ ఎంతగా సర్ది చెబుతున్నా ఉద్రిక్తత తగ్గలేదు. ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, ఇతర సభ్యులు సర్ది చెప్పారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీల్లో ఆ తోమాటి మాధవ్ కందుకూరు ఆయన బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చి లోపల ఒకటి జరగడం, బయటకు వచ్చి అబద్ధాలు చెప్పడం, హెరిటేజ్ మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం. మళ్ళీ ఆయన టీడీపీ సభ్యులందరితో బాగానే ఉంటాడు. సభలో అంత మాట్లాడతాడు, పార్టీ వాయిస్ వినిపిస్తాడు. బయటకు వచ్చాక ఆయన మాట్లాడేది, స్నేహం చేసేది టీడీపీ వాళ్ళతోనే. మరి కులం కలుపుద్దో ఇంకేం కలుపుద్దో కానీ కల్తీ నిజం, జరిగింది మహాపాపం. పామోలిన్ సహా ఇతర రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారీ, జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ నివేదిక. తితిదేలో దిద్దుబాటు చర్యలు చేపట్టాం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రభుత్వ నోటు శాసనమండలిలో సభ్యులకు అందజేస్తాం. ప్రభుత్వం చర్చకు ముందే ప్రభుత్వం ఒక అఫీషియల్గా నోటు సిద్ధం చేసి సభ్యులందరికీ ఇచ్చిందనమాట. కల్తీ ఏ విధంగా జరిగింది, ఎన్ని లడ్డూలు కల్తీ జరిగాయి, దీనిలో ఎవరెవరు పాత్ర పోషించారు అని. సో దీనికి సాక్షిలో కౌంటర్ రాశారు. సమాధానం చెప్పలేక సతమతం. లడ్డూపై చంద్రబాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు, ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా అంటూ అచ్చన్న వ్యాఖ్యలు. దీన్ని కవర్ చేసుకునేందుకు మండలి చైర్మన్పై వ్యక్తిగత దోషణలు. చర్చకు అడుగడుగున అడ్డుపడ్డ మంత్రులు రభస. విపక్ష సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి 19 నిమిషాలు మాట్లాడితే 12 సార్లు అడ్డు తగిలి పక్కదారి పట్టించిన అధికార పక్షం. తూమాటిపైకి దూసుకొచ్చిన మంత్రి ఆనం. ఏమండి, మంత్రి ఆనం గారు వయసు ఎంత అండి? ఆయన లేవడమే కష్టంగా లేస్తాడు. ఆయన ఆట తోమాటి మాధవరావు మీదకు దూసుకొచ్చాడంట. అబద్ధం. తోమాటి మాధవరావు కొంచెం ఈ మధ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆయనే మాటల విషయంలో, చేతల విషయంలో. చంద్రబాబు రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి ఆర్థిక కుట్రగా ఎలా మారిందో సాక్ష్యాలతో సభలో ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ. పవిత్ర లడ్డూ ప్రసాదంపై జంతు కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబును హిందూ సమాజం క్షమించదు. తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను తిరిగి వైష్ణవి డైరీ ద్వారా తెచ్చింది బాబు హయాంలోనే. ఇందాపూర్ డైరీని తమ తయారీ సంస్థగా హెరిటేజ్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇలా వైసీపీ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి గురించి మాట్లాడితే హెరిటేజ్కి, ఇందాపూర్కి లింక్ ఉంది అని చెప్పి వైసీపీ సభ్యులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కవర్ చేస్తూ ఈ కూటమి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అది కూటమి చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. కూటమి వాళ్ళు సభలో నోట్ ఇచ్చారు. చర్చ ప్రారంభానికి ముందే నోట్ ఇచ్చారు. ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, కల్తీ
ఎన్ని లడ్డూలకు వెళ్తాయి, ఎంత కుంభకోణం జరిగింది, సిట్ నివేదికలో ఏమొచ్చింది, ఎన్డీడీబీ నివేదికలో ఏమొచ్చింది, జంతు కొవ్వు ఉంది అని ఎందుకు చెప్పారు సీఎం గారు అని క్లియర్ నోట్ ఇచ్చారు. అయినా సరే సమాధానం చెప్పలేక చతమతం అని చెప్పి అడ్డగోలు వాదన, అడ్డగోలు రాతలు అన్నమాట ఇవి. సరే అవన్నీ ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించి. దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. పవిత్రమైన స్థానాన్ని చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. తెలిసి కూడా ఆరోపణలు ఉన్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించారు. ఆలయ ప్రతిష్ట పవిత్రతను కాలరాశారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంట. ఇక వేట్లపాలెంలో ఆగన మరణాలు 26కు చెందిన మృతుల సంఖ్య. రాధికకు ఇన్ని రాయితీల ఒక ప్రైవేట్ ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఉందండి విజయనగరంలో, రాధిక అని. సో దానికి 95.98 కోట్లు అంటే దాదాపుగా 96 కోట్ల విలువైన లబ్ధి ప్రభుత్వం చేకూర్చింది. 240 కోట్ల యూనిట్కి అంత లబ్ధి ఎందుకు ఇచ్చారు, దీని వెనక ఎవరున్నారు అని సాక్షిలో ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చారు. ప్రభుత్వానికి వాటా లేదు, రాబడి లేదు, కానీ ఒక ప్రైవేట్ సంస్థకు అంతంత లబ్ధి ఎందుకు ఇచ్చారంటే ప్రభుత్వాలకు అలవాటేగా, అయిన వాడికి ఆకుల్లో కాని వారికి కంచాలు అని అంటారు కదా. సో అట్లా చేశారు. ఇందులో జరిగిన మాట వాస్తవమే. ఆ రాధిక అనే సంస్థ ప్రభుత్వంలో ఒక పెద్దలకు కావాల్సిందనమాట. సో అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన లబ్ధి కంటే ఎక్కువ లబ్ధి చేకూర్చింది ప్రభుత్వం. అందులో అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇక నేలవారిన అరటి ధర టన్ను 5,000కు పడిపోయినవి. దిక్కుతోచని అరటి రైతులు స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం. రాయలసీమ జిల్లాలో 96,000 ఎకరాల్లో సాగు. వైఎస్ఆర్సీపీ పాలనలో టన్ను ధర గరిష్టంగా 30,000. వైసీపీ హయాంలో 30,000 ఉంటే ఇప్పుడు 5,000కు పడిపోయిందంటండి అరటి ధర. దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారు. అక్కడ రాశారుగా ఆయన ఒక ట్వీట్ ఇన్ని వార్తలు రాయాలా, ఒక ట్వీట్ చేస్తే ఇన్ని వార్తలు సమాధానం చెప్పలేక ఇది అచ్చూసిన మత విద్వేషం. మంత్రి అచ్చెన్నాయుడు గారు నిన్న మీ పార్టీ అధినేత గారు క్రిస్టియను, మీరు క్రిస్టియను అని చైర్మన్ గారిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. నిజానికి కొయ్య మోషన్ రాజు గారు అంటే చైర్మన్ గారు క్రిస్టియన్ కాదు అని ఆయనే స్వయంగా సభలో నిన్న చెప్పారు, నేను క్రిస్టియన్ కాదు అని. సో అప్పుడు అచ్చెన్నాయుడు గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పారు. దాన్ని కూడా వీళ్ళు ఇలా రాశారనమాట. నా మతం గురించి మాట్లాడడానికి మీరెవరని నిలదీసిన చైర్మన్ మోషన్ రాజు తాను హిందువునని, తన వ్యక్తిత్వాన్ని, కులాన్ని కించపరచడం సరికాదని తక్షణం ఆ పదాలను వెనక్కి తీసుకోవాలని చైర్మన్ డిమాండు. మంత్రి క్షమాపణ కోరుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ సభ్యులు. గందరగోళ పరిస్థితుల మధ్య అయినా 5 నిమిషాలు సభ వాయిదా వేసిన చైర్మన్ సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదే మత విద్వేష వ్యాఖ్యలు కొనసాగించిన అచ్చెన్నాయుడు. నిజానికి ఆయన క్షమాపణ చెప్పారు, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఆ మాట రాయలేదు వీళ్ళు. నూతన వధువరులను వైఎస్ జగన్ ఆశీస్సులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఏ వైసీపీ నాయకుడు పెళ్ళికి పిలిచినా వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఏదో జనంలో పర్యటించట్లేదుగా, ఎలాగా ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద పర్యటించట్లే. అట్లీస్ట్ ఏదో ఒక జిల్లాకు ఏదో ఒక పర్యటన చేయాలి కదా అని చెప్పి పెళ్ళిళ్ళనే ఆయన పర్యటనలుగా మార్చుకొని ఆయన పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు ఇదిగో ఇంత భారీ. ఇప్పుడు నిన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందనాల పెళ్లి జరిగింది. దానికి అల్లు అర్జును, పెద్ద పెద్ద హీరోలు రామ్ చరణ్, చిరంజీవి గారు వెళ్ళారు. వాళ్ళకి నిజంగా జనం వస్తారుగా, ఫాలోవర్స్ వస్తారుగా. వాళ్ళు కూడా మంది మార్బలంతో వాళ్ళు కూడా అక్కడ కారు దిగినప్పుడు జనం విపరీతంగా ఉండొచ్చుగా. అంటే డౌట్, ఇక్కడ సెలబ్రిటీలు పెళ్ళి జరిగినప్పుడు లెజెండ్స్, సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వాళ్ళు ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు వస్తారు. సో పెళ్ళిళ్ళని పర్సనల్ వేడుక కాబట్టి, ప్రైవేట్ వేడుక కాబట్టి దానిగానే నిర్వహించాలి. మంది మార్బలాన్ని తీసుకురాకూడదు. కానీ అదేంటో వీళ్ళు కొత్త కల్చర్, మంది మార్బలాన్ని తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీ దిగిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏ పెళ్ళికి వెళ్ళినా మంది మార్బలమే. అంటే ప్రైవేట్ కార్యక్రమాలను కూడా మంది మార్బలంతో బల ప్రదర్శన చూపిస్తున్నారన్నమాట. అడ్డదారుల్లో మరింత పతనం. రాజ్యాంగబద్ధమైన పదవికి మతం రంగు పులిమేయత్నం. దళిత వర్గానికి చెందిన మండలి చైర్మన్కి మరోసారి అవమానం. ప్రోటోకాల్ పాటించకుండా, ఆహ్వానించకుండా పలుమార్లు అవమానం. దళిత నేత చైర్మన్ స్థానంలో ఉండడం సాధించలేకపోతున్న అధికార పార్టీ. హిందువులను చెప్పుకోవాల్సి రావడం బాధాకరమని మోషన్ రాజు. ఓకే. వైఎస్ జగన్ ఆపన్నహస్తం. 7 ఏళ్ల పాపకు 2 లక్షల సాయం. మండలి చైర్మన్పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అవమానకరం.
పీపీపీ విధానంతో త్వరగా ఫలితాలు, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. సో ఇవి సాక్షిల అంశాలండి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఈ లడ్డూపై రచ్చ ఇవి చెప్పుకున్నాం కదా. కల్తీ రికార్డులు తారుమారు చేశారంట. డిజిటల్ రికార్డులు ధ్వంసం చేశారు. కల్తీ నెయ్యి చిక్కకుండా మాయలు చేశారు. సిబిఐ నేతృత్వంలో సిట్ నిర్ధారణ. నాణ్యతపై 2024 జూన్లో ఫిర్యాదులు. ఎన్డీడీవీ ల్యాబ్కు నెయ్యి శాంపిళ్లు. జంతువులకు అవశేషాల నిర్ధారణ. శాసనమండలి ముందు ప్రభుత్వ నోటు. 2వ పేజీకి వెళ్ళాలి. ప్రకృతి ఆడిన హోలీ. ఇదే వీడియో. ప్రకృతి ఆడిన హోలీ. ఉగాది నుంచి ఇంద్రధనస్సు. దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. సహాయకులకు 50% రాయితీ. ఇక దూదేకులను ముస్లింగా మార్చేశారు. వైసీపీ పాలనలో వాలంటీర్ల నిర్వాహకం. బీసీబీ నుంచి బీసీఈలోకి మార్చడంపై ఆందోళన. విమానాల్లో వస్తారు, ఐఫోన్లు కొట్టేస్తారు. ఢిల్లీకి చెందిన 2 ఘరానా దొంగలు విమానాల్లో వచ్చి ఐఫోన్లను చోరీ చేసి తిరిగి వెళ్ళిపోయేవారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన జయచంద్, తరుణ్ను వైట్ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఢిల్లీలో కారు డ్రైవర్లుగా పనిచేస్తారు. వారాంతాల్లో విమానాల్లో బెంగళూరుకు చేరుకుంటారు. బైకులను చోరీ చేస్తారు. వాటిపై తిరుగుతూనే నగరంలో ఐఫోన్లు వాడేవారిని టార్గెట్ చేస్తారు. విలాసవంతమైన పార్టీలకు వెళ్తారు. లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తారు. ఐఫోన్లను అపహరిస్తారు. మహదేవపురంలోని ఓ అపార్ట్మెంట్ వాసి ఫిర్యాదుతో ఢిల్లీ దొంగలపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారంటండి. ఇక భీమాలోనూ కక్కుర్తే. వేట్లపాలెం దుర్ఘటనలో 27 మంది దుర్మరణం. తీవ్రగాయాలతో 3 ఇంకా ఆసుపత్రిలోనే. మృతులు, క్షతగాత్రుల్లో 24 మందికి బీమా లేదు. కార్మిక ప్రాణాలతో యజమాని చెలగాటం. ఇది పెద్ద సమస్య. మొన్న వీడియోలో మనం ఇదే చెప్పాం. ఇవి ఒకటి వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. మరొకటి వాళ్ళకి బీమా, ఆ యజమానే బీమా కట్టాలి. అంత రిస్క్ పని అయినప్పుడు, అంత ప్రమాదకర పనికి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ తరపున బీమా చేయించకపోతే ఎలా? ఇది అతిపెద్ద తప్పు. ఎక్కడైనా సరే బాణాసంచా కార్మికులు రిస్కీ పని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరున బీమా ఉండాలి. సో ఇప్పుడు వాళ్ళ పేరున ఎవరి మీదకి బీమా లేదు. 27 మంది చనిపోయారు. అందులో 24 మందికి ఇన్సూరెన్స్ లేదు. అదే ఇన్సూరెన్స్ ఉంటే ఒక 50 లక్షల కోటి రూపాయలు వచ్చేది కదా. ఇక ప్యాకాట్లో గొడవ, యువకుడు హత్య. ప్యాకాట్లో మొదలైన గొడవ చివరకు చంపేసుకునే వరకు వెళ్ళింది. ఓ యువకుడు మరో యువకుడిని నాటు తుపాకీతో కాల్చాం. ఈ దారుణ ఘటన బుధవారం చిత్తూరు రూరల్ మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం 9 గ్రామంలో ఓ పాడుబడి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ బాబు, సాయి కుమార్తో పాటు మరో 2 కలిసి ప్యాకాట్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారు అతిగా మద్యం తాగారు. ఈ సమయంలో అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఢిల్లీ బాబును సాయి కుమార్ అడిగాడు. అతివేగానికి 5 బలి. బారుపై పిల్లల పోరు తొలగించాలని బైఠాయింపు. మార్కాపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ను వెంటనే తొలగించాలని విద్యార్థులు, స్థానికులు బుధవారం ఆందోళన చేశారంటండి. సో ఇదొకటి. ఆంధ్రప్రభలో ఈ అంశాలు కాకుండా ఏమైనా కొత్త వేస్తే చెప్తా. పెద్దల సభలో రడ్డు రగడ. కూటమి ఉన్నంత వరకు పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏపీ అంటే ఓ బ్రాండ్, విశ్వసనీయత పెట్టుబడి అని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అంటండి. 26 యాట్రిబ్యూట్స్తో ఫ్యామిలీ డేటాబేసు, ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ప్రతి కుటుంబానికి, మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వబోతున్నారంట. ఇక ఈ సమ్మర్ సలసలే. ఇప్పటికే రాయలసీమ కోస్తాల్లో సెగ భగలు, కర్నూలులో అత్యధికంగా 38.5. సో ఈ సమ్మర్ మండిపోద్ది, జాగ్రత్తగా ఉండాలి. టీడీపీలో ఫీడ్బ్యాక్, త్రిసభ్య కమిటీ. ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ నేతృత్వం. కార్యకర్తల నుంచి నేరుగా సూచనలు తీసుకునేలా కొత్త వ్యవస్థ. మంత్రి నారా లోకేష్ సూచనలతో కమిటీ ఏర్పాటు. టీడీపీలో ఫీడ్బ్యాక్ కోసం త్రిసభ్య కమిటీయా? ఇక బూనేటి చాణక్య ఆస్తులు జప్తునకు ప్రభుత్వం అనుమతి. హోంశాఖ ఉత్తర్వులు జారీ. 11.29 కోట్లు నాకు చెప్పుకున్నదే. సో ఇవి ఆంధ్రప్రభ అంశాలు. సో ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూస్తే, నేషనల్ అంశాలు కూడా అన్ని యుద్ధం గురించి ఉన్నాయండి. భవిష్య నిధి కనీస నెలలో 25%. కొత్తగా ఈపీఎఫ్, ఈపీఎస్ 2026 పథకాలు అమలుకు త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్. సోంపాల్యం దీపస్తంభంపై శాసనాల గుర్తింపు. చరిత్రకారుడు మైనస్వామి వెల్లడి. జనరల్ స్టడీస్ అయిపోయినట్టే. సో ఇవ్వండి వార్తా విశ్లేషణ వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి కంటెంట్ లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.